స్వర్గంలా ఉండే ఆ ప్రదేశం శ్మశానంగా మారడానికి పాలకుల నిర్ణయాలే కారణమన్న విషయం చరిత్రలో నిలిచిపోయింది. యుక్రెయిన్ అంటే ఒకప్పుడు అది తూర్పు యూరప్కే తలమానికం. విస్తారమైన గోధుమ పొలాలు, ప్రపంచానికి అన్నం పెట్టే బ్రెడ్ బాస్కెట్ గా పేరుగాంచింది. నల్ల సముద్రపు తీరంలో పర్యాటకులతో కలకలలాడిన ఒడిస్సా, చారిత్రాత్మక కట్టడాలతో అలరారే కీవ్, ఉక్కు పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన మారియుపోల్, ఇదంతా ఒకప్పటి యుక్రెయిన్ దేశపు వైభవం. కానీ కేవలం ఒక 4 సంవత్సరాలు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం ఆ దేశ భవిష్యత్తునే తలకిందులు చేసేసింది. ఇప్పుడు అక్కడ మిగిలింది బూడిద, భయం, బేలచూపులు మాత్రమే. ఈ రోజు యుక్రెయిన్ పరిస్థితి ఎలా ఉందో చూస్తే ఎటు చూసినా బాంబుల మోత, సైరన్ల మోత, ప్రజల ఆర్తనాదాలే వినిపిస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ గడ్డపై జరిగిన అత్యంత భయానక విధ్వంసం ఇదేనంటే అతిశయోక్తి కాదేమో. రష్యా దురాక్రమణ ఒకెత్తైతే దాన్ని ఎదుర్కోవడంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీసుకున్న నిర్ణయాలు మరొక ఎత్తు. సరిగ్గా 4 ఏళ్ల క్రితం నాటో కూటమిలో చేరాలన్న యుక్రెయిన్ ఆశ రష్యా అనే భీకర ఎలుగుబంటిని నిద్రలేపింది. తమ సరిహద్దుల్లోకి అమెరికా బలగాలు రాకూడదన్నది రష్యా వాదనైతే, సార్వభౌమ దేశంగా తమకు నచ్చిన కూటమిలో చేరే హక్కు ఉంటుందని యుక్రెయిన్ వాదించింది. ఈ చిన్న అభిప్రాయ భేదమే చిలికి చిలికి గాలివానలా మారింది. నేడు మూడో ప్రపంచ యుద్ధం అంచులకు ప్రపంచాన్ని నెట్టేసింది. అధ్యక్షుడి విషయానికొస్తే జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ తెరపై నవ్వులు పూయించిన కమేడియన్. నిజ జీవితంలో ఇంతటి విషాదానికి హీరో అవుతారని ఎవరూ ఊహించలేదు. ఇప్పుడు ఆ దేశంలోని 90% మౌలిక సదుపాయాలు కోలుకెలేనంతగా ధ్వంసమయ్యాయి. కరెంటు గ్రిడ్లు పేలిపోయాయి. ఆసుపత్రులు, పాఠశాలలు నేలమట్టమయ్యాయి. ఆఖరికి మంచినీటి కోసం కూడా యుద్ధం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అసలు ఇంతటి విధ్వంసానికి కారణం రష్యా అహంకారమా, లేక పశ్చిమ దేశాల మాయలో పడిన జెలెన్స్కీ అమాయకత్వమా అన్న విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇన్నాళ్ళు సాయం అందించిన చేయి జెలెన్స్కీని వదిలిపెట్టింది. నమ్మించి గొంతు కోసిన నాటో కూడా ఈ పరిస్థితికి కారణమంటున్నారు విశ్లేషకులు. యుద్ధానికి అసలు కేంద్ర బిందువు నాటో అనే 2 అక్షరాల మంత్రం. ఈ పాశ్చాత్య సైనిక కూటమిలో చేరితే తమకు రక్షణ కవచం దొరుకుతుందని జెలెన్స్కీ భావించారు. యూరోపియన్ యూనియన్ దేశాలతో సమానంగా తమకు రాజభోగాలు దక్కుతాయని, ముఖ్యంగా రష్యా ఆధిపత్యం నుంచి విముక్తి లభిస్తుందని జెలెన్స్కీ సహా అక్కడి యువత కూడా బలంగా నమ్మింది. కానీ అంతర్జాతీయ ఆయుధ వ్యాపారులు ఆడుకునే రాజకీయ చదరంగంలో తాము కేవలం పావులుగా మారుతున్నామని వారు గ్రహించలేకపోయారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పదే పదే హెచ్చరించినా, యుక్రెయిన్ సరిహద్దుల్లో సైనిక విన్యాసాలు చేసినా జెలెన్స్కీ మాత్రం అమెరికా, బ్రిటన్ మాటలనే నమ్మారు. మీరు యుద్ధం చేయండి, మీ వెనుక మేమున్నాం అని పాశ్చాత్య దేశాలు భుజం తట్టాయి. తీరా యుద్ధం మొదలయ్యాక అసలు రంగు బయటపడింది. అమెరికా, యూరప్ దేశాలు యుక్రెయిన్ కు ఆయుధాలు పంపించాయి. అప్పుగా బిలియన్ల కొద్దీ డాలర్లు కూడా విధిల్చాయి. కానీ రష్యన్ సైనికులను ఎదుర్కోవడానికి తమ దేశం నుంచి ఒక్క సైనికుడిని కూడా పంపలేదు. ఇది ముమ్మాటికి ఒక ప్రాక్సీ వార్ అనుకోవచ్చు. అంటే రష్యాను దెబ్బ కొట్టడానికి అమెరికా యుక్రెయిన్ భుజం మీద తుపాకీ పెట్టి కాల్చింది. ఈ క్రమంలో యుక్రెయిన్ ఒక ఆయుధాల ప్రయోగశాలగా కూడా మారిపోయింది. పాతబడిన ఆయుధాలను వదిలించుకోవడానికి, కొత్త ఆయుధాల పనితీరును పరీక్షించుకోవడానికి యుక్రెయిన్ యుద్ధ భూమిని ఈ అగ్రరాజ్యాలు విచ్చలవిడిగా వాడుకున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. జర్మనీ నుంచి లెపర్డ్ ట్యాంకులు, అమెరికా నుంచి హిమార్స్ పేట్రియాట్ మిస్సైల్స్ వచ్చాయి. కానీ అవి వచ్చేసరికి జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. ఇన్నాళ్ళుగా పాశ్చాత్య దేశాలు యుక్రెయిన్ కాపాడుతున్నది ప్రేమతో కాదు, రష్యాను ఆర్థికంగా, సైనిక పరంగా బలహీనపరచడానికే అన్నది ఇప్పుడు విశ్లేషకులు చెబుతున్న నగ్న సత్యం. చివరి యుక్రెయిన్ పౌరుడు బతికున్నంత వరకు రష్యాతో పోరాడతాం అని జెలెన్స్కీ చేసిన శపథం ఇప్పుడు సొంత ప్రజలకే శాపంగా మారింది. నాటో సభ్యత్వం అనేది అందని ద్రాక్ష అని తెలిసాక జెలెన్స్కీకి తత్వం బోధపడింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం కాస్త జరిగిపోయింది. అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన ఎన్నికలు మొత్తం సీన్ను మార్చేశాయి. డొనాల్డ్ ట్రంప్ విజయం యుక్రెయిన్ పాలిట పిడుగులా మారింది. యుద్ధం 24 గంటల్లో ఆపేస్తారని భీషణ శపథం చేసిన వార్ స్టాపర్ ట్రంప్ ఎంట్రీతో యుద్ధం ఒక మలుపు తిరుగుతుందని అంతా అనుకున్నారు. ట్రంప్ వ్యాపారవేత్త, ఆయనకు లాభ నష్టాలే ముఖ్యం. అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్మును యుక్రెయిన్ సరిహద్దుల్లో తగలేయలేమని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ఒక్కసారిగా జెలెన్స్కీలో ఆందోళన మొదలైంది. ట్రంప్ అధికారంలోకి వస్తే $1 కూడా రాదని, ఆయుధ సరఫరా ఆగిపోతుందని యుక్రెయిన్ కు స్పష్టమైన సంకేతాలు అందాయి. ఈ నేపథ్యంలోనే ట్రంప్ బృందం ప్రతిపాదించిన 28 పాయింట్ల శాంతి ప్రణాళిక ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇందులో ప్రధానమైనవి తక్షణమే కాల్పుల విరమణ జరగాలి, ప్రస్తుత సరిహద్దుల వద్దే సైన్యాలు ఆగిపోవాలి, రాబోయే 20 ఏళ్ల పాటు యుక్రెయిన్ నాటోలో చేరకూడదు,
ఒక రకంగా చూస్తే ఇది రష్యాకు విజయం లాంటిది. ఎందుకంటే ఇప్పటికే రష్యా ఆక్రమించుకున్న క్రిమియా, డాన్బాస్, లుహన్స్క్ వంటి కీలక ప్రాంతాలు రష్యా చేతిలోనే ఉండిపోతాయి. నిన్నటి వరకు మా మట్టిని వదులుకోం, ఆఖరి రక్తపు బొట్టు వరకు పోరాడతాం అని గర్జించిన జెలెన్స్కీ ఇప్పుడు మెట్టు దిగక తప్పని పరిస్థితి ఏర్పడింది. నాటో సభ్యత్వం పక్కన పెట్టి కనీసం అమెరికా, యూరప్ ద్వారా రష్యా నుంచి భద్రతా హామీలు లభిస్తే చాలు అనే స్థాయికి దిగి వచ్చింది. అంటే భవిష్యత్తులో రష్యా మళ్ళీ దాడి చేస్తే ఆదుకుంటామని ఒక కాగితం మీద సంతకం చేస్తే చాలు, యుద్ధం ఆపేస్తాం అని పరోక్షంగా ఒప్పుకుంటున్నారు. ట్రంప్ రాకతో ఇన్నాళ్ళు యుక్రెయిన్ కు అండగా ఉన్న యూరప్ దేశాలు కూడా మెల్లగా చేతులు దులుపుకుంటున్నాయి. తాము కూడా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయాయని, ఇక యుక్రెయిన్ ను మోయలేమని జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు అంతర్గతంగా ఒత్తిడి తెస్తున్నాయి. అన్నీ కలిపి చూస్తే యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇన్నాళ్ళు ఒక్కొక్కరుగా యుద్ధ భూమిని సందర్శించి తనకు భరోసా ఇచ్చిన దేశాలు మౌనం పాటిస్తున్నాయి. ఇప్పుడు ఆయన ముందు మిగిలిందంతా విషాదం. ఈ 4 ఏళ్ల యుద్ధం యుక్రెయిన్ ను 100 ఏళ్లు వెనక్కి నెట్టేసింది. ఆస్తి నష్టం ట్రిలియన్ల డాలర్లుగా ఉంటే ప్రాణ నష్టం లెక్క కట్టలేనిదిగా నిలిచింది. లక్షలాది మంది సైనికులు ఈ పట్టింపుల కోసం, అగ్రరాజ్యాల కోసం ఉత్త పుణ్యాన మరణించారు. అంతకంటే ఎక్కువ మంది కాళ్ళు చేతులు కోల్పోయి అవిటివారయ్యారు. దేశంలోని యువత అంతా యుద్ధంలో తుడిచిపెట్టుకుపోవడంతో భవిష్యత్తులో దేశాన్ని పునర్నిర్మించడానికి మానవ వనరుల కొరత కూడా ఏర్పడింది. మరో విస్మయకరమైన విషయం ఏంటంటే యుక్రెయిన్ భూభాగంలో 30% పైగా నేల ఇప్పుడు మందు పాత్రలతో నిండిపోయింది. యుద్ధం ఈ రోజే ఆగిపోయినా ఆ మందు పాత్రలను తొలగించి ఆ భూమిని సాగు యోగ్యంగా మార్చడానికి కనీసం 100 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఎక్కడ కాలు వేస్తే అవి పేలతాయో తెలియని మందు పాత్రలు విచ్చలవిడిగా ఉన్నాయి. యుద్ధం కారణంగా 1.5 కోటి మందికి పైగా యుక్రెయిన్ ప్రజలు శరణార్థులుగా పొరుగు దేశాలకు వలస వెళ్లిపోయారు. వారు మళ్లీ స్వదేశాలకు తిరిగి వస్తారన్న నమ్మకమూ లేదు. వచ్చినా వారికి ఉపాధి దొరుకుతుందన్న ఆశ కూడా లేదు. ఒక దేశాధినేత భావోద్వేగాలతో తీసుకున్న అనాలోచిత నిర్ణయం వారిని ఈ పరిస్థితిలోకి నెట్టేసింది. పొరుగున ఉన్న బలవంతుడిని కాదని సముద్రం అవతలి ఉన్న అగ్రరాజ్యాన్ని నమ్మడం ఎంతటి విపత్తును తెచ్చిపెడుతుందో యుక్రెయిన్ ఉదంతం ప్రపంచానికి ఒక గుణపాఠం. తైవాన్ వంటి చిన్న దేశాలకు ఇది ఖచ్చితంగా ఒక హెచ్చరిక లాంటిదే. ఎందుకంటే అక్కడ కూడా చైనాను తాము ధీటుగా ఎదుర్కొంటామని, విలీనాన్ని అంగీకరించమని తైవాన్ పాలకులు జనాన్ని రెచ్చగొడుతున్నారు. అక్కడ కూడా తైవాన్ కు అమెరికా, జపాన్ లాంటి దేశాలు హామీలు కురిపిస్తున్నాయి. దానికి యుక్రెయిన్ ఉదంతం ఒక గుణపాఠంగా ఉండాలి. ఇప్పుడు అమెరికా ఒత్తిడితో యుక్రెయిన్, రష్యాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. శాంతి ఒప్పందాలు కుదురుతున్నాయి. కానీ పోయిన ప్రాణాలను, కోల్పోయిన వైభవాన్ని ఏ ఒప్పందం వెనక్కి తీసుకురాలేదు. చివరికి యుక్రెయిన్ ప్రపంచ పటంలో ఒక దేశంగా మిగిలిపోతుందా, లేక అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో బలిపశువుగా చరిత్రలో మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఆ ఒక్క నిర్ణయం తరాల తరబడి యుక్రెయిన్ ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది.